హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 12705 తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళే కృష్ణ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం రండి. ఈ ట్రైన్ని అక్టోబర్ 2, 1974 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ ట్రైన్కి కృష్ణ ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ ట్రైన్ని ప్రారంభించిన మొదట్లో సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్యలో తిరిగేది. విజయవాడలో కృష్ణా నది ఉండేది కనుక ఈ ట్రైన్కి కృష్ణ ఎక్స్ప్రెస్ అనే పేరు వచ్చింది. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12705. ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం 5:45 తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:15 ఆదిలాబాద్ చేరుకుంటుంది. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళడానికి ఈ ట్రైన్ మొత్తం 1148 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళడానికి 24 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు నడుస్తుంది. ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి గంటకి 47 కిలోమీటర్లు. ఈ ట్రైన్ మొత్తం 58 స్టేషన్స్లో ఆగుతుంది. ఈ ట్రైన్కి సికింద్రాబాద్ జంక్షన్ మరియు ముదికేట్ జంక్షన్స్లో లోకో రివర్సల్ ఉంటుంది. అలాగే ఈ ట్రైన్కి ఆదిలాబాద్, హజీర్ సాహిబ్, నాందేడ్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది. ఇక ఈ ట్రైన్ ఆగే స్టాప్ల వివరాల్లోకి వెళ్తే, తిరుపతిలో బయలుదేరిన ఈ ట్రైన్ రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు జంక్షన్, వేదాయపాలెం, నెల్లూరు, బెట్రగుంట, కావలి, సింగరాయకొండ, తంగుతూరు, ఒంగోలు, అమ్మనబ్రోలు, చిన్నగంజం, వేటపాలెం, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి జంక్షన్, దుగ్గిరాల, పెదవడ్లపూడి, విజయవాడ జంక్షన్, కొండపల్లి, ఎర్రుపాలెం, మదీర, బోనకాలు, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, గార్ల, మహబూబాబాద్, కేసముద్రం, నేకొండ, వరంగల్, కాజీపేట్ జంక్షన్, గాన్పూర్, రఘునాథ్పల్లి, జనగాన్, ఆలేర్, యాదాద్రి, భువనగిర్, చర్లపల్లి, మౌలా అలీ, సికింద్రాబాద్ జంక్షన్, మల్కాజిగిరి జంక్షన్, బొలారం, మేడ్చల్, మిర్జాపల్లి, అకన్పేట్ జంక్షన్, కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, బాసర్, ధర్మాబాద్, ఉమ్రి, ముదికేట్ జంక్షన్, బోకార్, హిమాయత్ నగర్, సహస్రకుండ్, బోదాది బుజ్రుగ్, కిన్వాడ్ రైల్వే స్టేషన్లో ఆగి తన గమ్యస్థానమైన ఆదిలాబాద్ చేరుకుంటుంది. సో అది గైస్ వీడియో. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.